చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక లైక్ కొట్టి పూర్తిగా చూడండి, మీరు అది కూడా చూడొచ్చు. ఓకే, లెట్స్ గో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా వచ్చి మేమున్నాం, చంద్రబాబు నాయుడు తప్పుల్ని ఎండగడతాం, ఏదో సార్ ఫేస్ రైట్ టర్నింగ్ ఇచ్చుకో లెఫ్ట్ పగిలిపోద్ది, జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటామని కలాం గారు కలలు కనమన్నారు, కథలు మింగమనలేదు. మీ చిత్తశుద్ధికి మీ అందరికి కూడా నమస్కారాలు. నమస్కారం. ఈరోజు మన కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో. మడిచి ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటివి అన్ని ఇస్తూ నీకు దండం పెడతాను. నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు, ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది నాకు నువ్వు మాట్లాడుతుంటే. అదనంగా ఇవన్నీ ఇస్తామని కూడా వాళ్ళు వాగ్దానం చేశారు. అబ్బా ఏమి చెప్పినావే ఊరూరికి వాళ్ళ మనుషుల్ని పంపించి బాండ్లు ఇప్పించారు ఇంటింటికి. అది నిజం సార్, కనపడుతుంది కదా నువ్వు చెప్పేది. ప్రతి మనిషిని కూడా తమ అబద్ధపు మాటలతో మాయ చేసి మోసం చేసి నిజాలన్నీ అప్పుడు జరిగినాయన్ని ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్తే మా అన్న ఎట్ట తలెత్తుకోవాలి, నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎలా మండుతున్నట్టుంది. ఎలా ఈ రోజు అధికారంలోకి వచ్చారో మనం కళ్ళారా చూసాం. ఈ రోజు అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా అవి ఇవ్వాలన్న చిత్తశుద్ధి లేకుండా ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక భార్య భర్తలు పిల్లలు ఉన్నారు, అది ఏ లీడర్ అయినా సరే. ఇప్పుడు భార్య నేను బయటికి వెళ్ళి వస్తున్నాను, ఇలాగ జగన్మోహన్ రెడ్డి రీకాల్ చేయమని చెప్పి దానికి వెళ్తున్నా. ఎలవయ మూసి కూర్చో, నీకు మరి ఇంకా తల్లికి వందన ఇద్దరికి పడిందా? గ్యాస్ సిలిండర్ డబ్బులు పడుతున్నాయా? మీ అత్తగా మా అమ్మకి పెన్షన్ పడుతున్న డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు మీ నాన్న మొన్నే చెప్పాడా మావయ్య గారు ధాన్యం డబ్బులు మొన్న 2 రోజుల్లో పడిపోయినాయి అని చెప్పారా? ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని. మొన్న ఊరు వెళ్ళినప్పుడు రోడ్లన్నీ బాగున్నాయి. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి రీకాల్ చేసి మూసుకి ఇంట్లో కూర్చోమని చెప్పి వాళ్ళ భార్య భర్తను. ఇంకా ఈయన ఎక్కడికి వచ్చి రీకాల్ చేస్తాడు నాకు అర్థం కాలేదు. ఈయన ఎర్రిపప్పు అవుతున్నాడని చెప్పి సోషల్ మీడియాలోనో జనాల్లోనో వాళ్ళ కార్యకర్తలను కూడా ఎర్రిపప్పని చేద్దామని చెప్పి రీకాల్ అనేది పెట్టాడు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి కూడా నిస్సిగ్గుగా నేను అన్నీ చేసేశాను. బాబు నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకి నిజం చెప్తే తల 1000 ముక్కలు అవుతుందని. అందుకే ఎప్పుడూ అబద్ధాలు చెప్పడం తప్ప నిజం చెప్పాలన్న ఆలోచన ఆయనకు ఉండదు. సారీ. తమిళనాడుకి వెళ్ళి నేను తమిళనాడులో పుట్టా, తమిళనాడులో పెరిగినా. ఏం చేస్తున్నావే ఇక్కడ? తెల్లెంటుకుంటే పీక్కుంటున్నా. ఈయన ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఏం చదువుకున్నాడు? ఏంటిది మాకేంటిది అంటున్నాను. గుంటూరుకి వెళ్ళినప్పుడు ఇక్కడే పుట్టానంటాడు. ఒంగోలుకి వెళ్తే ఇక్కడే పుట్టానంటాడు. పిఠాపురం వెళ్తే ఇక్కడే పుట్టానంటాడు. అంటారా దీన్ని ఎవరన్నా కిషోర్ అమ్మ అంటారా? మురుగడు నా అభిమాని. దేవుడు ఆయన అభిమాని అని చెప్పుకునే స్థాయికి ఆయనకి పిచ్చి ముదిరిపోయింది. నాకు కొంచెం తిక్కుంది, దానికి ఒక లెక్క ఉంది అని. చంద్రబాబు నాయుడు బాగా లెక్కిస్తున్నట్టున్నాడు. ఆ తిక్క ముదిరి పాకం పడుతుంది తప్ప తగ్గట్లేదు. నీ గురించి విన్నాను కొంచెం కొవ్వెక్కువని, కానీ ఇప్పుడు చూశాను కొంచెం కాదు చాలా ఎక్కువ. మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా.